నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస. దార్శనిక వ్యాపారవేత్తను దేశం కోల్పోయిందన్న ప్రముఖులు. అసాధారణ మానవతామూర్తి అంటూ కీర్తించిన ప్రధాని. మధ్యాహ్నం 3:30కు రతన్ టాటా అంతిమ యాత్ర. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణ. చిలకలూరిపేట, నరసరావుపేట ఐసీఐసీఐలో 2 కోట్ల అక్రమాలు. మేనేజర్ నిర్వాకంపై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశం. హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై ఇండీ కూటమి విమర్శలు. హస్తం అహంకారం, ఆత్మవిశ్వాసం దెబ్బతీశాయని మండిపాటు. పారిశ్రామిక ప్రపంచంలో ఓ శకం ముగిసింది. టెక్నాలజీ, టెలికాం, మీడియా, మౌలికం, ఆహారం, లైఫ్ స్టైల్, ఆటోమొబైల్, ఈ-కామర్స్, మెటల్స్, కెమికల్స్, ట్రావెల్ ఇలా రంగం ఏదైనా టాటా బ్రాండ్ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దిన పారిశ్రామిక మేరు నగధీరుడు రతన్ టాటా కన్నుమూశారు. భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపి తిరిగి రాని లోకానికి తరలిపోయారు. వ్యూహాత్మక ప్రణాళికలు, అకుంఠిత దీక్షతో వ్యాపార సామ్రాజ్యాన్ని దేశాలకు విస్తరించిన మహాస్వాప్నికుడు శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. ఆజన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించి సంపన్నుల్లో సామాన్య జీవితం గడిపిన నిరాడంబరుడాయన. సంపద సృష్టించడమే కాదు, అందులో సింహభాగాన్ని సమాజ సేవకు ధారపోసిన మానవతామూర్తి రతన్ టాటా. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఇక లేరు. 86 ఏళ్ల రతన్ టాటా అనారోగ్య సమస్యలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్రకటించిన టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఒక అసాధారణ నాయకుడిని వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే ప్రకటించారు. దేశం గర్వించే టాటా గ్రూప్ సంస్థల్ని సమున్నత శిఖరాలకు చేర్చిన దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. విలువలు, నాణ్యతా ప్రమాణాల విషయంలో గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూనే సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల వరకు విస్తరించిన టాటా గ్రూప్ ప్రస్థానంలో తనదైన ముద్ర వేసిన 86 ఏళ్ల రతన్ టాటా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం వార్తలు వెలువడగా తన ఆరోగ్యం బానే ఉందని, వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లానని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ అంతలోనే ఆరోగ్యం విషమించి తుదిశ్వాస విడిచారు. రతన్ మరణ వార్తను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ధృవీకరించారు. రతన్ టాటా సోదరులు, సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులు సైతం గొప్ప మానవతామూర్తిని కోల్పోయామంటూ ఓ ప్రకటనలో వెల్లడించారు. రతన్ అందించిన స్ఫూర్తి, మానవత్వం, ఔదార్యం, దాతృత్వాన్ని భవిష్యత్ తరాలకు అందిస్తామని పేర్కొన్నారు. రతన్ టాటా మరణ వార్త తెలియగానే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు నేతలు ఆసుపత్రికి చేరుకుని అక్కడే నివాళులు అర్పించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సైతం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లి రతన్ టాటా భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రతన్ టాటా పార్థివ దేహాన్ని ఇవాళ దక్షిణ ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎన్సీపీఏకు తరలించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే చెప్పారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం అక్కడే ఉంచనున్నట్లు వివరించారు.
అనంతరం రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సింధే పేర్కొన్నారు. దార్శనికులైన వ్యాపార దిగ్గజం అసాధారణ మానవతామూర్తిని భారతావని కోల్పోయిందని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్నకు రతన్ టాటా ఎంతో స్థిరమైన సమర్థ నాయకత్వాన్ని అందించారని ప్రధాని మోదీ కొనియాడారు. దేశానికి, సమాజానికి ఎంతో అమూల్యమైన సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం పట్ల రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. భారత్ దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని, రతన్ టాటా చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. రతన్ టాటా దయగల, అసాధారణ పారిశ్రామికవేత్త అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. దేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారన్న మోదీ ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం రతన్ టాటా తన వంతు కృషి చేశారని కితాబిచ్చారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా తనదైన ముద్ర వేశారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా మరణం పట్ల పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు సంతాపం ప్రకటించారు. భారతమాత ముద్దుబిడ్డల్లో రతన్ టాటా ఒకరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన దృష్టితో ప్రపంచంపై ముద్ర వేసిన ప్రముఖుల్లో రతన్ టాటా ఒకరని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి దాతృత్వశీలిగా, జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎక్స్లో పేర్కొన్నారు. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రతన్ టాటా నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు, ముఖ్య నేతలు కూడా రతన్ టాటా మరణం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రతన్ టాటా మరణానికి సంతాపంగా ఆ రాష్ట్రంలో ఇవాళ సంతాప దినంగా ప్రకటించారు. రతన్ టాటా మరణం పట్ల దిగ్గజ పారిశ్రామికవేత్తలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గొప్ప మెంటర్, మార్గదర్శకుడు, మంచి మిత్రుణ్ణి కోల్పోయానని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ఓ ప్రకటనలో తెలిపారు. తనకు నిరంతరం స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. తన సమర్థత, సరళత, నిత్య నూతన ఆలోచనలతో టాటా గ్రూప్ ని ప్రపంచ యవనికపై గొప్ప స్థితిలో నిలిపారని కొనియాడారు. పారిశ్రామిక రంగంలో గొప్ప కీర్తిని గడించడం సహా అంతే గొప్ప మానవతావాదిగా రతన్ టాటా పేరు తెచ్చుకున్నారని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. భారత్ గొప్ప యోధుణ్ణి కోల్పోయిందంటూ అదానీ గ్రూప్ సంస్థల అధిపతి గౌతమ్ అదానీ ఎక్స్లో తన సంతాపాన్ని తెలిపారు. తన విజన్తో ఆధునిక భారత గమనాన్ని రతన్ టాటా పునర్నిర్వచించారని కొనియాడారు. రతన్ మరణాన్ని అంగీకరించలేకపోతున్నారని మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్థానంలో రతన్ పాత్ర కీలకమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో రతన్ టాటా అసాధారణ సేవలు అందించారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొనియాడారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం రతన్ టాటా మరణం పట్ల సంతాపం తెలిపారు. దేశహితం కాంక్షించి వ్యాపారం చేసే రతన్ టాటా తన సంపాదనలో సగానికి పైగా దాతృత్వానికి కేటాయించేవారు. కష్టకాలంలో నేనున్నానంటూ ఆ పనులకు అండగా నిలిచేవారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించి విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందించారు. యువత గురించి ఎక్కువగా మాట్లాడే రతన్ టాటా సరికొత్త ఆలోచనలకు పునాది వేయాలంటూ విద్యార్థులను అన్ని విధాలుగా ప్రోత్సహించేవారు. దేశ పారిశ్రామిక రంగంలో మేరు నగధీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న రతన్ టాటా సమాజ సేవ, దాతృత్వంలోనూ అంతే స్థాయిలో కీర్తి గడించారు. 150 ఏళ్లకు పైగా ఘనమైన చరిత్ర కలిగిన టాటా సంస్థలో మొదట్నుంచి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుండగా రతన్ టాటా వాటిని మరో స్థాయికి తీసుకెళ్లారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని సేవలందించారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యం, గ్రామీణాభివృద్ధి, జంతు సంరక్షణకు నిధులు అందించడం సహా ట్రస్ట్ ద్వారా పర్యవేక్షించేవారు. తన సంపాదనలో 60 నుంచి 65% దాతృత్వానికే కేటాయించేవారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలతో కలిసి టాటా ట్రస్ట్ ద్వారా సమాజ హితానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. అనేక మహమ్మారులపై పరిశోధనలు సహా వ్యాధుల నియంత్రణకు కృషి చేశారు. అందుకోసం వందల కోట్లు వెచ్చించారు. టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇతర ఆర్థిక సాయాన్ని అందించారు. ఐఐటి బాంబే సహకారంతో పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు పునాదులు వేశారు. అల్జీమర్స్ వ్యాధికి కారణాల్ని కనుగొనడం సహా మొదటి దశలోనే గుర్తించి చికిత్స అందించేందుకు సెంటర్ ఫర్ న్యూరో సైన్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.
ఆరోగ్య సంరక్షణ, పోషకాహార లోపాన్ని నివారించడం, విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, జీవనోపాధి, డిజిటల్ పరివర్తన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి, పర్యావరణం, నైపుణ్యాభివృద్ధి, కళలు, క్రీడలు, విపత్తు నిర్వహణ, పునరావాసం, వ్యక్తిగత ఉపకార వేతనాలు వంటి రంగాల్లో టాటా గ్రూప్ దేశంలోని కోట్లాది మందికి సేవలందిస్తోంది. ప్రత్యేకించి క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి టాటా గ్రూప్ అనేక చర్యలు చేపట్టింది. స్థానికంగా ఉండే సంస్థల సహకారంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఆసుపత్రులు సైతం నిర్మించి రోగులకు వైద్య సేవలు అందిస్తోంది. ముంబైలోని తాజ్ హోటల్లో 2008లో ఉగ్రదాడి జరిగిన సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా నిలిచారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు. కోవిడ్ కారణంగా దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ ద్వారా రతన్ టాటా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భూరి విరాళమిస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. రోగులకు ముందుండి సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికి పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు సమకూర్చారు. చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఖాతాల్లో లేదని తెలిసి హతాశులయ్యారు. 2 శాఖల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరగడంతో ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్గా 2017 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టిన నరేష్ చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి ఖాతాదారులతో మమేకమయ్యాడు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని కోరాడు. రూపాయికి పైగా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. స్వయాన మేనేజరే ఇంటికి రావడంతో చాలామంది ఆయన బుట్టలో పడ్డారు. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి బాండ్లు తీసుకున్నారు. కొందరి ఫిక్స్డ్ డిపాజిట్ సొమ్మును రెన్యువల్ చేస్తున్నట్లు చెప్పి ఓటీపీలు చెప్పించుకున్నాడు. ఖాతాదారుల సొమ్మును తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలోకి మళ్లించుకున్నారు. చిలకలూరుపేట నుంచి నరసరావుపేట బ్రాంచ్కు బదిలీపై వెళ్లిన నరేష్ అక్కడ అదే మోసానికి తెగబడ్డారు. నరేష్ తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా నుంచే ఖాతాదారులకు నెల వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. అయితే ఈ నెల వడ్డీ డబ్బు జమ కాలేదు. అనుమానం వచ్చి ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి అడిగితే అప్పుడు మొత్తం విషయం బయటపడింది. మోసపోయిన బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిలకలూరుపేట బ్రాంచ్లో గోల్డ్ అప్రైజర్ గా పనిచేసే హరీష్ సహకారంతో లాకర్లలో దాచుకున్న బంగారాన్ని నరేష్ మాయం చేసినట్లు బయటపడింది. వాళ్ళు మా ఎఫ్డీలో నుంచి ఓడీగా 23 లక్షలు వాళ్ళు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసుకున్నారు. మా పేరు మీద చెక్కులు మాకు కావాలని తీసుకొని ఎప్పుడైనా ఒక చెక్ ఇస్తే ఆ చెక్ మీద వాళ్ళు మేము 5 లక్షలు డ్రా చేస్తుంటే వాళ్ళు 10 లక్షలు డ్రా చేసుకుని మాకు చెక్ మీద ఎక్కువ అమౌంట్ వేసి మాకు చూపించారు. హరీష్, నరేష్ అనే అతను. మాకు అది తెలియదు. మాకు మెసేజ్లు కూడా రాకుండా చేశారు సార్. మాకు పోయిన నెలలో వరకు ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఈ నెల ఇంట్రెస్ట్ పడలా. ఇక్కడ గందరగోళం అవుతుంది. మా డబ్బులు లేవు. చూస్తే మా అకౌంట్ లోంచి రెడ్డి స్వరాజ్య లక్ష్యం అంటండి ఉప్పలపాడు మా అకౌంట్ లోంచి ఆ పేరు మీదకి ఓడి తీసేసుకున్నారు. 15 లక్షలు మీ డబ్బులు దీంట్లో లేవమ్మా, అది మిస్యూజ్ అయినాయి. దీని మీద మేము మొత్తం ఎంక్వైరీ చేసి సమగ్ర దర్యాప్తు జరిపి మీ డబ్బులు మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తాం అంటున్నారు. అంటే న్యాయం చేయటం అంటే మా డబ్బులు మాకు ఇస్తారా? ఆ అష్యూరెన్స్ మాకు ఎట్లా? మేము ఏ విధంగా దీన్ని ఓకే చెప్పారు 10 రోజులు ఈ బ్యాంకు వైపు రావద్దు అనుకోలేం కదా. నరసరావుపేటలోనూ సుమారు 10 మంది ఖాతాదారులు నరేష్ మోసానికి బలైనట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ప్రస్తుతం నరేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా గోల్డ్ అప్రైజర్ ఆత్మహత్యాయత్నం చేసి చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా చిలకలూరుపేట, నరసరావుపేట బ్రాంచుల్లో బాధితులను బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తిస్తున్నారు. సుమారు 80 నుంచి 100 కోట్ల రూపాయల మేర మోసం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ గోల్మాల్ మీద మాట్లాడేందుకు బ్యాంక్ సిబ్బంది, అధికారులు ముందుకు రావడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా దగ్గర ఫోన్ తీసుకున్నాడు మేనేజర్గా, నేను ఏమన్నా అకౌంట్ క్రియేట్ చేస్తానన్నాడు. మా దగ్గర చెక్కు తీసుకున్నాడు. ఏమంటే మీది ఎస్బీలో డబ్బులు పడ్డాయి కాబట్టి నేను ఎస్బీలో డబ్బులు వేసి ఎఫ్డీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే నాకు చెక్కు కావాలని చెప్పి మా దగ్గర తీసుకున్నాడు. యాజ్ ఏ మేనేజర్గా ట్రాన్సాక్షన్స్ అన్ని నడిపేవాడుగా మేము అతను నమ్మి అతనికి ఇచ్చాం. ఈ డబ్బులు వస్తే నా కుటుంబం బతకటం, లేకపోతే మేమందరూ సూసైడ్ చేసుకుని
నేను వేరే వాళ్ళకి కూడా బాకీ ఉండ. 3వ తారీఖు మాకు వడ్డీ తీసుకోవాలి కదా సార్, మరి దానికి వచ్చేదానికి అందరూ గుండెగా ఉండేదానికి మాకు గుండె పగిలిపోయింది. మోసం జరిగింది, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు అని తెలిసింది. మీ డబ్బులు మీకు ఇస్తామంటున్నారు, ఎంతవరకు ఇస్తారు? మీరు జెన్యూన్ అయితే అంటున్నారు. జెన్యూన్ అంటే ఏంటి? మా బాండ్ జెన్యూన్ అంటారా, లేకపోతే ఇది కాదంటారా? ఏమిటి దీనికి సమాధానం? అంటే సమాధానం లేదు. ఆ డబ్బులు రాకపోతే మేము బతికే పని లేదు. ఇక చిలకలూరుపేట బ్రాంచ్ వద్ద బాధితులతో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎక్కడ అనుమానం రాకుండా 3 ఏళ్లు మేనేజ్ చేయగలిగారంటే ఈ బ్రాంచీలో కూడా తప్పకుండా వారికి సహకరించబట్టే ఎవిడెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఐసిఐసిఐ బ్యాంకు పే చేయమని చెప్పారని చెప్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా క్యాష్ ఏదైతే ఇచ్చారో అటువంటిది కూడా ఇన్వెస్టిగేషన్ లో వారికి కాన్ఫిడెన్స్ కలిగితే తప్పకుండా పే చేయాల్సిందే. కాబట్టి బ్యాంకు కూడా ఇన్వెస్టిగేషన్ సిఐడికి ఇచ్చారని చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇది సిబిఐకి కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మేనేజర్ నరేష్ గతేడాది విజయవాడకు బదిలీ అయ్యాడు. నరేష్, హరీష్ బాధితులు ఇంకెందరున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం పాలసీని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ అవకతవకలకు తాలివ్వకుండా చూడాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల ప్రక్రియ గురించి చర్చించారు. మద్యం సిండికేట్లు తయారయ్యారంటూ వచ్చిన వార్తా కథనాలపై అధికారుల నుంచి వివరణ కోరారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెదిరిస్తున్నారనే వార్తలను మంత్రి ఖండించారు. ఎక్సైజ్ అధికారులు ఎవరైనా సిండికేట్లకు సహకరిస్తే ఉపేక్షించొద్దని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దరఖాస్తుల దాఖలు నుంచి షాపుల కేటాయింపు వరకు పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. 1,00,000 దరఖాస్తుల లక్ష్యం నిర్దేశించుకోగా 56,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, లక్ష్యాన్ని సాధించేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త దుకాణాలు, మద్యం విధానం అమల్లోకి రావాలని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనధికారిక మార్గంలో వైకాపా నేత, ఆయన కుటుంబ సభ్యుల దర్శనాలకు అనుమతించడం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులతో కలిసి అర్ధరాత్రి మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం రోజున వీఐపీల వాహనాలను కొండ మీదకు అనుమతించబోమని అధికారులు ముందస్తుగా ప్రకటించారు. లిఫ్ట్ మార్గాన్ని మూసివేశారు. కొండపై నుంచి దిగే భక్తులు అర్జున వీధి మీదుగా బయటకు వచ్చేలా మార్గాన్ని నిర్ణయించారు. కానీ ఆలయ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో కొండ దిగువన ఉన్న లిఫ్ట్ మార్గంలోకి ప్రవేశించిన అవినాష్ కొండపైకి చేరుకొని అంతరాలయ దర్శనం కూడా చేసుకున్నారు. దసరా ఉత్సవాల సమయంలో అతి ముఖ్యులు మినహాయిస్తే 500 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన వారికి కూడా అంతరాలయ దర్శనాలు లేవు. కేవలం ఓ రాజకీయ పార్టీ నాయకుడి హోదాలో ఉన్న వ్యక్తికి ఇంద్రకీలాద్రిపై ఇంతటి రాచ మర్యాదలు ఇవ్వడాన్ని వెనుక కారకులెవరనే విషయంపై దేవాదాయ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అంతరాలయ దర్శనాలు లేని రోజున అక్కడి చిన్న తలుపు తెరిచేందుకు తాళం ఇచ్చారనే అభియోగంతో ఒక సీనియర్ అసిస్టెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన ఎవరి ఆదేశాల మేరకు ఆ పని చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో డిప్యుటేషన్పై వచ్చి విధులు నిర్వహిస్తున్న మరొకరిపైన వేటు వేసే అవకాశం ఉంది. అనధికారిక మార్గాల్లో దర్శనాలను నిలువరించాల్సిన పోలీసు భద్రతా సిబ్బంది విధుల నిర్వహణలో విఫలమయ్యారనే కోణంలోనూ విచారిస్తున్నారు. అనకాపల్లిలో దారి దోపిడీకి పాల్పడే 3 మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5వ తేదీన మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన తిరునగరి గోవిందమ్మ వద్ద నగలు అపహరించారు. గోవిందమ్మ అనకాపల్లి నుంచి తిమ్మరాజుపేట వెళ్లడానికి వేచి ఉండగా ఆమెను ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక బెదిరించి 9 తులాల బంగారు నగలను కాజేశారు. అదే రోజు ఏపీ జెన్కోలో పనిచేస్తున్న చెక్క సుధానే మహిళా ఉద్యోగిని ఆటోలో ఎక్కించుకొని మార్గమధ్యలో కత్తితో బెదిరించి 1,80,000 రూపాయలు కాజేశారు. కేసు నమోదు చేసిన అనకాపల్లి పోలీసులు దారి దోపిడీకి పాల్పడిన 3 మహిళలతో పాటు ఆటో డ్రైవర్ మేకల హరిని అరెస్టు చేశారు. వారి నుంచి అపహరించిన 9 తులాల బంగారు నగలు, 1,80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో పూర్తయిన రైల్వే ట్రాక్ లైన్పై బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. నడికుడి శ్రీకాళహస్తి నూతన రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ఇటీవల దర్శిలో పూర్తయిన ఇదే రైల్వే లైన్లో ట్రయల్ రన్ చేపట్టారు. ఈ రైల్వే లైన్ మార్గం కోసం ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో ట్రాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నడికుడి, పిడుగురాళ్ల, సావల్యాపురం, వినుకొండ, దర్శి, గుండ్లకమ్మ, పొదిలి, కనిగిరి, పామూరు, వింజమూరు, ఆత్మకూరు మీదుగా గూడూరు, రేణిగుంట సెక్షన్ వద్ద వెంకటగిరిని కలుపుతుందని రైల్వే అధికారులు తెలిపారు. కొత్తగా ఈ మార్గంలో రైలు రావడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. తమ ప్రాంతానికి నూతనంగా రైలు వచ్చిందంటూ యువకులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకున్నారు. హర్యానా ఓటమిపై ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్పై విమర్శలు గుప్పించాయి. అహంకారం, అతి విశ్వాసంతోనే హస్తం పార్టీ ఓటమి పాలిందని నిందించాయి.
హర్యానాలో ప్రాంతీయ పార్టీలతో పొత్తు ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. హర్యానా శాసనసభ ఎన్నికల్లో ఓటమి కూడగట్టుకుంటున్న కాంగ్రెస్పై ఇండియా కూటమిలోని పార్టీలు మండిపడుతున్నాయి. స్వయంకృతాపరాధంతో చేతికి అందాల్సిన విజయాన్ని చేజార్చుకున్నట్లు నిందించాయి. అహంకారం, అతివిశ్వాసంతో కాంగ్రెస్ ఓటమిని కొనితెచ్చుకుందని విమర్శించాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్లో హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపై తీవ్ర విమర్శలు చేసింది. ఇండియా కూటమికి చెందిన ఆప్తో పొత్తు పెట్టుకోవడంలో విఫలం కావటమే కాకుండా స్థానిక నేతల్లో అవిధేయతను నియంత్రించకపోవడం కాంగ్రెస్ పరాజయానికి కారణమని మొట్టికాయలు వేసింది. గెలవాల్సిన ఇన్నింగ్స్ ను ఓటమిగా మారడానికి హస్తం పార్టీ అసమర్థతే కారణమని సామ్నా దుయ్యబట్టింది. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోనూ ఇలాగే జరిగినట్లు గుర్తుచేసింది. బీజేపీ అధికారంలోకి రాదని కాంగ్రెస్ విశ్వాసంతో ఉన్నప్పటికీ ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ప్రత్యర్థికి మేలు చేసినట్లు పేర్కొంది. ఆ రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కమలనాథ్, భూపేష్ బఘేల్పై ఆధారపడిన కాంగ్రెస్ యువ నాయకులను పక్కన పెట్టడం బీజేపీకి మేలు చేసిందని సామ్నా తెలిపింది. కాంగ్రెస్ నేతల అతి విశ్వాసం వల్ల హర్యానాలో ఇండియా కూటమి లేకుండా పోయిందని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ విమర్శించారు. हरियाणा में इंडिया गठबंधन नहीं बन पाया क्योंकि वहाँ कांग्रेस को लगता था कि बस हम अपने ताकत पर, अपने बलबूते पर जीतेंगे तो सत्ता में और कोई भागीदार नहीं चाहिए। अगर समाजवादी पार्टी है अखिलेश जी की, आप है केजरीवाल साहब के नेतृत्व में, हमारे जैसे छोटे छोटे दल है, हमारे खाते में 1-2 सीटें आ जाती तो जरूर जनता ने दिया, उसमें जरूर बदलाव होता। मैं ये मानता हूँ कि भारतीय जनता पार्टी ने जो चुनाव लड़ा है वो बहुत ही बेहतरीन तरीके से लड़ा है। हारी हुई बाजी बीजेपी ने जीत ली, ये मान्य करना पड़ा। और कांग्रेस तो जीत रही थी, ऐसी कोई व्यक्ति नहीं मुझे मिली देश में कि जो बोल रही थी, या पत्रकार हो या कि बीजेपी आ रही। కాంగ్రెస్ వైఖరే హర్యానాలో ఆ పార్టీ ఓటమికి దారితీసిందని టీఎంసీ నిందించింది. గెలుస్తున్నామని భావించినప్పుడు ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టడం సరికాదని టీఎంసీ నేత సాకేత్ గోఖలే హితవు పలికారు. తమ పరిస్థితి బాగాలేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సహకారం కోరటం దారుణమన్నారు. అహంకారం, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి కారణమని టీఎంసీ నేత గోఖలే పేర్కొన్నారు. హర్యానాలో తాము సూచించిన విషయాలను కాంగ్రెస్ పట్టించుకుని ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఆప్ నేత రాఘవ్ చద్దా అన్నారు. ఇరు పార్టీలు పొత్తు పెట్టుకుని ఉంటే గెలుపు దక్కేదని తెలిపారు.